నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని కబ్దు ప్రాంతంలో మనం చూసుకుంటే పోలీసులు విరుచుకుపడ్డారు. కబ్దు ప్రాంతాన్ని లక్ష్యం చేసుకొని ముఖ్యంగా ప్రవాసులను లక్ష్యం చేసుకొని భారీ తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్ చట్టపాలనను నిలబెట్టడానికి మరియు ప్రజా భద్రతను కాపాడటానికి కొనసాగుతూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా జనరల్ సెక్యూరిటీ విభాగం మరియు జహరా గవర్నరేట్ సెక్యూరిటీ డైరెక్టరేట్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ మున్సిపాలిటీ సహకారంతో కబ్దు ప్రాంతంలో లైసెన్సు లేని మరియు ఉల్లంఘించిన తాత్కాలిక నిర్మాణాలను లక్ష్యం చేసుకొని భద్రతా తనిఖీలు నిర్వహించింది. అలాగే ఈ యొక్క భద్రతా తనిఖీల ఫలితంగా కార్మిక మరియు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన 21 మంది ప్రవాసులను అరెస్ట్ చేశారు. అలాగే వారిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు. వివిధ అక్రమ పదార్థాలు మరియు మద్యంతో పాటు 6 తుపాకీలు మరియు 100 రౌండ్ల మందుగుండు సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కువైట్ దేశ ఆస్తిపైన ఆక్రమణను తొలగించడానికి కొనసాగుతూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా నిబంధనలు ఉల్లంఘించిన అనేక లైసెన్సు లేని నిర్మాణాలను కూడా మున్సిపాలిటీ తొలగించింది. అన్ని రకాల ఉల్లంఘనలు ఎదుర్కోవడానికి సమాజంలో శాంతి భద్రతలను కాపాడడానికి వ్యూహాత్మక ప్రణాళికలలో భాగంగా ఉమ్మడి భద్రతా ప్రచారాలను నిర్వహిస్తూ ఉన్నామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. కబ్దు ప్రాంతాన్ని లక్ష్యం చేసుకొని అలాగే అక్కడ ప్రభుత్వ ఆస్తులపైన ప్రభుత్వ భూములపైన మనం చూసుకుంటే కొంతమంది అక్రమ నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు. అలాగే అక్కడ పెద్ద సంఖ్యలో అకామా లేని ప్రవాసులు ఉన్నారని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ తనిఖీలు నిర్వహించి ప్రవాసులను అరెస్ట్ చేయడంతో పాటు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.